హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. మీ ఇంట్లో ఏం కర్రీ చేశారు లంచ్కి? మా ఇంట్లో అయితే మటన్, మునక్కాయ, మామిడికాయ వేసి పులుసు చేశాను అనమాట. ఎలా చేయాలంటే ఫస్ట్ మటన్లో పసుపు, ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి విజిల్ కుక్కర్లో పెట్టాలన్నమాట. ఒక 9 విజిల్స్కి పెట్టాలి. 9 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లగా అవ్వడానికి పెట్టాలన్నమాట. ఇంకా అది చల్లగా అయిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఎలా వేస్తున్నాను. టమాటాస్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకుంటే చాలు, ఎందుకంటే మనం మటన్లో కుక్ చేసుకోవడానికి వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు కొంచెం దానిలోనే కుక్ అవ్వాలన్నమాట ఫ్రైలో. ఆ తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కూడా కొంచెం మరిగాక చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత చూడండి మటన్ ఎలా కుక్ అయిందో. బాగా కుక్ అయిపోయింది మెత్తగా. ఆ తర్వాత కర్రీలు వేసేసుకోవాలన్నమాట. మటన్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మామిడికాయలు ఉన్నాయి కదా, మామిడికాయ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా వేసుకోవాలి. వేసుకొని బాగా కుక్ అవ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుంటే కర్రీ సూపర్ ఉంది. అయితే